ఒక మాట చెప్పాడు యేసుకేలు గ్రంథంలో 3వ అధ్యాయము 11వ వచనం. తొందరగా హల్లెలూయా స్తోత్రం నైనా స్తోత్రం 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 హల్లెలూయా ఓరిలా బాబా 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 స్తోత్రం నైనా స్తోత్రం. అయ్యా చదవండి మా. యేసుకేలు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. బయలుదేరి చెరలో ఉన్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటించండి. వారు వినినను వినకపోయినను ప్రభు అయిన యెహోవా ఇలాగు చలిస్తున్నాడు. మీరు వెళ్ళండి, చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించండి. వారి వినినా వినకపోయినా మీ వంతు మీరు చేయమన్నాడు. అందరి చేతులు ఇద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుడు ఈ 2 కుటుంబాలను ఈనుకొని చెరలో ఉన్న వారిని, సాతాను వశంలో ఉన్న వారికి సువార్త ప్రకటించి ఆ చెరలో ఉన్న వారిని మీరు విడిపించండి, ఆ చెరలో ఉన్న వారిని మీరు విడిపించండి అని ఈ 2 కుటుంబాలను దేవుడు వినుకున్నాడు. దైవ స్తోత్రం. హల్లెలూయా. ఈ 2 కుటుంబాలైనా అంటే అనేక కుటుంబాలను, అనేక మంది సేవకులను, అనేక మందిని ప్రవక్తలను, అనేక మంది మరి దైవ సేవకులను దేవుడు వినుకొని ఈ యొక్క దేశానికి పంపించాడు. వెళ్ళండి, 4 మూలలు వెళ్ళండి, సువార్త చెప్పండి, అనేక ఆత్మలు రక్షించండి. వారు మీరు చెప్పకపోతే వారు నశించి నరకానికి పోతారు కనుక మీరు వెళ్ళండి అని చెప్పాడు. దైవ స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈరోజు అనేక సేవకులు అనేక ప్రాంతాలు, అనేక గ్రామాలు, అనేక ఊళ్ళకెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారు? అయ్యా దేవుని నమ్ముకోండి, అమ్మా దేవుని నమ్ముకోండి, దేవుడు రక్షిస్తాడు, మీ పాపాలు క్షమిస్తాడు, మీ పాపాలు పోగొడతాడు, మీకు రక్షణ ఇస్తాడు, మీకు ఆరోగ్యం ఇస్తాడు, మీకు సమాధానం ఇస్తాడు, మీకు సంతోషం ఇస్తాడు, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబానికి పరలోక రాజ్యం ఇస్తాడు. ఒక పరలోక రాజ్యములో ఒక దేశాన్ని, ఒక రాజ్యాన్ని కడుతున్నాడు. ఆ రాజ్యము మీకు ఇస్తాడు. అందరి చేతులు ఇద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ రాజ్యాన్ని మీకు ఇస్తాడు. ఆ రాజ్యం ఏంది? అంతము లేనిది, ఇక విగాలు ఉండేది. ఆ రాజ్యాన్ని మీకు ఇస్తాడని దైవ సేవకులను పంపిస్తే ఒక్కోసారి చూస్తుంటే దైవ సేవకులు కొట్టేవారు, తిట్టేవారు, హింసించేవారు, వీడ్చేవారు, తిట్టేవారు, అబద్ధంగా చెడ్డ మాటలలో పలికేవారు, నిందలు అవమానాలు వేసి హింసిస్తున్నా కొట్టించుకొని ముందుకు వెళుతూ సువార్త చేస్తున్నాడు. దైవ స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పారు అనాక్ గారు, ఆయన మరి ఏం చెప్పాడు? దైవ సేవకులను తీసుకుపోయి చెరసాలేసి బెత్తలతో కొట్టి రక్తం కారేటట్టు చేసి కాళ్ళకు చేతులకు బంధకాలు వేసి చెరసాలు వేస్తే వారు మధ్యరాత్రి కడలేశారంట. దైవ స్తోత్రం. హల్లెలూయా. ఈ దెబ్బల కంటే ఈ అవమానాల కంటే, నిందల కంటే, వీటన్నిటికంటే మించిన సంతోషము దేవుడు వారికి ఇచ్చి బలపరిచినప్పుడు వారు లేచి ఏం చేశారు? చిన్న ప్రార్థన చేసి పాటలు పాడక భూకంపం వచ్చింది. దైవ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ఆ పరలోక రాజ్యం చేరాలని దైవ సేవకులు సువార్త ప్రకటిస్తున్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో చూడండి, దానియేలు గ్రంథం, పాత నిబంధనలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. దైవ స్తోత్రం. హల్లెలూయా. దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవ్వరికి చెందదు. దైవ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ రాజ్యం దేవుడు పరలోకమందు ఒక రాజ్యాన్ని తయారు చేస్తున్నాడు. ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. ఆ రాజ్యం సంపాదించుకోవాలంటే మారు మనసు పొంది ఉండాలి, పాపాలు ఒప్పుకొని ఉండాలి, విడిచిపెట్టి ఉండాలి, బాప్టిజం తీసుకోవాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు బ్రతకాలి.
అవసరమైతే దేవుని కొరకు చనిపోయేటట్టు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ప్రతిష్ఠించుకోవాలా. దేవా, నీ కొరికే చనిపోతాను, నీ కొరికే బ్రతుకుతాను, నీ కొరికే జీవిస్తాను. ఆకలైనా, దప్పులైనా, శ్రమైనా, కష్టమైనా, ఇబ్బంది అయినా, విరుకైనా, అప్పు సమస్యమైనా, ఏదైనా సరే నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ రాజ్యం నాకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రేమైన దేని బిడ్డలారా, ఇక్కడ మనకు లేదు, ఏం లేదు, ఇక్కడ ఏమీ లేదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది. 13వ అధ్యాయము 14వ వచనం, నిలవరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు కానీ ఉండబో దాని కోసం ఎదురు చూస్తున్నాం. దైవ స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం లేదంట, నిలవరమైన పట్టణం లేదు. నీవు 2 అంతస్తులు కట్టుకున్నా, 3 అంతస్తులు కట్టుకున్నా, 5 అంతస్తులు కట్టుకున్నా, వెండి బంగారం సంపాదించుకున్నా, డబ్బు సంపాదించుకున్నా, లేక ఉద్యోగం సంపాదించుకున్నా, ఈ లోకంలో నువ్వేమి సంపాదించుకున్నా ఇది నిలవరమైన పట్టణము. దైవ స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీకు నిలవరమైన పట్టణం కాదు, కానీ ఉండబో దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. ఎక్కడికంట? పరలోక రాజ్యం. మనం బ్రతుకుతున్న దేనికోసం? దానికోసమే. మనం జీవిస్తున్నది దేనికోసం? దానికోసమే. ఈ లోకంలో మన కోసం మనం బ్రతకూడదు, మన కోసం మన బ్రతికి ఈ లోకంలో మన కొరకు మనం జీవించి ఈ లోకంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. నరకంలో ఏమున్నది? యెషయా గ్రంథం 34:10 వచనం. యెషయా గ్రంథం 34:10 తొందరగా. యెషయా 34:10 అది రేయింబగలు ఆరక ఉండును, దాని పొగ నిత్యం లేసును, అది తరతరములు పాడుగా ఉండును, ఎన్నడును ఎవడును దానిలో పడి దాటలేడు. దైవ స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడే అవకాశం. దాంట్లోకి పోయిన తర్వాత మళ్ళీ దాటే అవకాశము లేదు, బయటకు వచ్చే అవకాశము లేదు. దేవుని నమ్ముకున్న తర్వాత అటు ఇటు తిరగకూడదు. మన చూపు ముందుకే ఉండాలి, మన పరుగు ముందుకే ఉండాలి. ఇది నిలవరమైన పట్టణం కాదు, ఉండబో దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు చూసినా, లేచినా, కూర్చున్నా, పండుకున్నా అదే ఆలోచన ఉండాలి, అదే తలంపు ఉండాలి. ఈ లోకం తింటున్నవా తిను, తాగుతున్నవా తాగు. ఈ లోకంలో బ్రతకడానికి తిని తాగు, కానీ నీవు బ్రతికేది ఈ లోకంలో కొంతకాలము. దేవుడు ఈ లోకంలో నీకు ఆవశ్యించిన కొంతకాలము. ఈ లోకంలో నీవు దేవుడిచ్చింది తింటూ తాగుతూ దేవుని కొరకు జీవించాలి. ఆ దేవుని కొరకు జీవించాలంటే దైవచేకుడు చెప్పిన మాట వినాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది. బైబిల్లో ఏముందంటే లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. తొందరగా 10వ అధ్యాయం 16వ వచనం. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును. దైవ సేవకుల మాట వింటే దేవుని మాట విన్నట్టు, దైవ సేవకుల మాట నిరాకరిస్తే దేవుని మాట నిరాకరించినట్టే. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులు చెప్పింది మీరు వినాలా. యెషయా గ్రంథములో 44వ అధ్యాయము 26వ వచనం చదవండి. 44:26 తొందరగా నేను ముగించబోతున్నాను. 44:26 నేనే నా సేవకుని మాట నేనే రూఢిపరుస్తాను. అందరం చేతులు ఎత్తండి. దైవ స్తోత్రం, హల్లెలూయా. దైవ సేవకుడు ఏం చెబుతున్నాడో దాన్ని రూఢిపరుస్తాడంట. నా దూతల ఆలోచన నేను నెరవేర్చువాడను. ఆయన సేవకులు ఇక్కడ ఉన్నాడే, ఆయన దగ్గర ఎంతమంది సేవకులు చేస్తున్నారు? ఆయన సేవకుల మాట రూఢిపరుస్తారంట. రెండోది, ఆయన దూతల ఆలోచన నెరవేర్చబడి కనుక ఆయన కొరకు ఆయన సేవకునిగా, ఆయన దూతగా ఇక్కడ పెట్టుకున్నాడు కనుక ఆయన మాట నెరవేరుస్తాడు. అందరు చెప్పట్లు కొట్టి దైవ స్తోత్రం. ఇదా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరలోక రాజ్యం కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి వాక్యం చెబుతూ ఇక్కడ ఈ కుటుంబం ఉండగా ఈ కుటుంబంలో ఉన్న దైవ సేవకుల మాటలు మీరు వినాలా. దైవ స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. ఈ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో రూపింపకంబడక మునిపే అనాది కాలంలో క్రీస్తునందు వీరిని ఏం చేస్తారంటే ఏర్పాటు చేసుకున్నాడు. కనుక నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు. కనుక ఉండబోయే దానికోసము మనం ఎదురు చూస్తున్నాం. మనం అందరం కూడా యేసయ్య మార్గంలో వెళుద్దాం. రండి, వాక్యం వినండి, మరి వాక్యం వినండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, దేవుని ధ్యానించండి, కీర్తనలు పాడండి, ఆరాధన చేయండి, గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిద్దాం. దైవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుని అమ్మడే వెళ్ళాలా. నన్ను ఒక్కని రమ్మన్నాడు అయ్యగారు. దయతో క్షమించు అయ్యగారు, ఒక్కని రమ్మంటే అయ్యా పోందండి, చాలా కాలం అయింది చూడక అంటే వాళ్ళకు పిల్లలు కూడా చిన్నప్పుడు వచ్చారు. చిన్నప్పుడు వీళ్ళకు పరిచయం ఆనాకు యువన ఈయనకు ఆయన జాసువకు పెద్ద ఆయనకు బాగా అనుభవం చిన్నప్పుడు. అప్పుడు మా కాడికి బాగా వచ్చేవారు, మేము ఇక్కడికి వచ్చేవారేమి. అయితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే వెంటనే వెళుదామని ప్రయాణమయ్యారు. దైవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు. ఉండబో దానికోసం ఎదురు చూస్తున్నాం. కనుక మనం వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించి ఏం చేయాలా? అనేకులకు సువార్త ప్రకటించి నమ్మిన వారిని అందరినీ యేసు ప్రభు శిష్యులుగా చేయాలా. చప్పట్లు కొడదా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 11వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి చిలిపియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసము అబ్రాహాము ఎదురు చూస్తుండెను. దైవ స్తోత్రం. హల్లెలూయా. అబ్రాహాము గొప్ప ధనవంతుడు. అబ్రాహాం గొప్ప ధనవంతుడు. ఎలాంటి వాడు అంటే గొప్ప ధనవంతుడు. ఆయనకు దాదాపుగా 300కు దాటి దాదాపుగా 400 మంది ఇంట్లో పని చేసేవారు ఉన్నారు. అందరం చేతులు ఇద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ఎండి బంగారములు ఉన్నాయి. ఆయనకు దాసులు ఉన్నారు, పశువులు ఉన్నాయి, గొర్రెలు మేకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, కోడెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి. ఓ గొప్ప ధనవంతుడు. భూలోకంలో ధనవంతుడైనప్పటికీ డేరేలలో నివసిస్తూ దేనికి చిలిపో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంత ధనవంతుడు ఎక్కడున్నాడు? ఎదురు చూస్తున్నాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నామా? మనము దైవ సేవకుని మాట వింటున్నామా? దైవ సేవకునికి లోబడుతున్నామా? దేవుని వాక్యానికి లోబడుతున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? దేవుని కొరకు బ్రతుకుతున్నామా? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నామా? దేవానికి స్తోత్రమని ప్రార్థన చేస్తున్నామా? బైబిల్ చదువుతున్నామా? బైబిల్ ఉన్న వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా? దేవుని సన్నిధానికి నమ్మకంగా ప్రతి ఆదివారం వస్తున్నామా? ఆబ్సెంట్ పడకుండా రావాలి. దైవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాము ఏం చేశారంట? అబ్రహాం గారు ఏం చేశారంట? పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడంట. అందుకే 15 అక్కనే 15, 16 వచ్చిన కూడా చదువుకుందాం. 15, 16. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మళ్ళా వెళ్ళుటకు వీలు కలుగును. దైవ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముందు చెప్పిన యోనా గారు చెప్పారు, ఏ దేశం నుంచి వచ్చామో అది చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చారంట? పరలోకం నుండి, తండ్రిలో నుంచి మనం వచ్చాము. దైవ స్తోత్రం. హల్లెలూయా. తండ్రిలో ఉన్న ఆత్మ మనలో ఉంది కనుక మీరు దైవములు అన్నాడు. అందరు చప్పట్లు కొట్టండి. దైవ స్తోత్రం. కోటి సూర్యుల కంటే ప్రభావం కలిగిన దేవుల్లో ఉన్న ఆత్మ కొద్దిగా మనలోకి వచ్చింది కనుక మనల్ని ఏమనంటే మీరు దైవములు అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమైన దేవుని కుమారులారా, ఆయన గొప్ప దేవుడు. ఆ దేవుని ఆత్మ మన దగ్గరికి వచ్చేసింది. ఆ ఆత్మ మళ్ళీ తిరిగి ఆ దేవునిలో కలుసుకోవాలంటే మనం ఏమి చేయాలా? ఏం చేయాలా? ఆ దేశాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆ దేవుని గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ వాక్యం చెప్పే దైవ సేవకులు చెప్పే మాట వినాలా, వాక్యానుసారంగా జీవిస్తూ పరలోక రాజ్యం సంపాదించుకోవాలి. అందుకే 16 వచ్చిన చదువుని ముగించబోతున్నాం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశాన్ని అనగా
పరలోక సంబంధమైన వారు ఏంటంటే మరి శ్రేష్టమైన దేశాన్ని కోరుకున్నారంట అప్పుడు భక్తులు. అందరి చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి శ్రేష్టమైన దేశాన్ని కోరుకున్నారంట. ఇది శ్రేష్టమైనది కాదు, ఇది నిలవరమైంది కాదు, ఇది శాశ్వతమైనది కాదు. మనం బ్రతుకుతే 70 సంవత్సరాలు, అధిక బలం అయితే 80, ఆ తర్వాత ఆయాసము దుఃఖమే. ఆ తర్వాత అయినా ఈ లోకంలో వదలాల్సిందే, ఆ రాజ్యానికి వెళ్ళాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలా? ఆ రాజ్యానికి వెళ్ళాలా. అందుకే అప్పుడు భక్తులు శ్రేష్టమైన దేశాన్ని వినుకున్నారు. వారి ప్రాణాన్ని త్యాగం చేశారు. రాళ్ళ చేత కొట్టబన్నారు, రంపాలతో కొయ్యబన్నారు, తలలు నరికించబన్నారు, తోలు తీయబన్నారు. ఓ కొండలలో సొరంగాలలో జీవిస్తూ ప్రజలకు సువార్త అందించారు. ఈరోజు కూడా దైవ సేవకులు వాక్యాన్ని ఎన్నో నిందలు అవమానాలు పొందుతూ వాక్యాన్ని అందిస్తున్నారు. దైవ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు కొరకు నిలబడండి, ప్రభు కొరకు జీవించండి, దేవుని రాజ్యం సంపాదించుకోండి. ఇది మనకు నిలవరమైన పట్టణం కాదు, ఉండబో దానికోసం ఎదురు చూస్తున్నాం. దినదినం ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు రాజ్యం సంపాదించుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా సాక్ష్యం కూడా చెప్పాలనుకున్నా కానీ నేను చనిపోయేంత పరిస్థితిలో ఉన్నాను. అనేక విగ్రహ ఆరాధన చేసిన వాడిని. ఇప్పుడు టైం లేదు, ప్రార్థనలోకి వెళదాం. నేను లాస్ట్ నాకు కొద్దిగా 2 మాటలు చెప్పి ముగించేస్తాను. అంతా చెప్పాలంటే 2 గంటలు పడుతుంది, సగం చెప్పాలంటే గంట పడుతుంది, దాంట్లో ముక్కాల భాగం చెప్పాలంటే ఎంత పడుతుంది చెప్పండి. ఇటు చాలా అవుతుంది. కాబట్టి దేవుడు ఒక సమయం ఇస్తే మళ్ళీ వస్తా. అందరం చేతులు ఇద్దాం. హల్లెలూయా. నేను చచ్చిపోతానని మా భార్యను విడాకులు చేసి తీసుకుని పోయారు. నేను విగ్రహారాధనలో ఉన్నవాడిని. అవన్నీ చెప్పుకుంటూ రావాలంటే చాలా కష్టము. సరే, విడాకులు చేసి తీసుకుపోయిన తర్వాత నేను ఇంట్లో పండుకుంటే అందరూ వచ్చేసి, నేను విగ్రహాల గుళ్ళి కాడ చేసినవి చాలా ఉన్నాయి, అయిన చెప్పలేప్పుడు నేను ఇంకా చనిపోతుండగా దాన్ని చెప్పి నేను ఇంట్లో పండుకొని ఉంటే నా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే నేను పూజలు చేసిన దైవులందరినీ పిలిచాను. నేను ఎంతమందిని చేసిన పూజలు చేశానో, నేను పూజారిని. అందరి చేతులు ఎత్తండి. హల్లెలూయా. పూజారిని. మా ఇంట్లో ఒక టెంకాయ కొడితే అది సరిగా పగలకుంటే మన ఇంట్లో ఏదో తప్పు ఉందని మళ్ళీ నైట్ పోయి టెంకాయ తెచ్చి కొట్టించేవాడిని. అందరి చేతులు ఎత్తండి. హల్లెలూయా. అలాంటి పరిస్థితి మా ఇంట్లో. ఈ మూలన ఆ మూల నుంచి ఈ మూల వరకు ఎగ్గిరాలు, ఈ మూల నుంచి ఇంతవరకు ఎగ్గిరాలు, వాటికి సాగిలు పడి, పిల్లలు పెద్దోళ్ళం సాగిలు పడి ఉండాలి. అలాంటి పరిస్థితి. అలాగ చేసి ఆ విధంగా చివరికి చనిపోయేంత పరిస్థితులు ఉంటే మా భార్యను విడాకులు చేసి తీసుకుపోయారు. అయితే మీకు కొద్దిగా చెబుతున్నాను, అంత చెప్పడం లేదు. ఆ తర్వాత నేను ఈ దేవతలందరినీ పండుకొని చనిపోతానని మా పెద్దమ్మ వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు. అప్పుడు దేవతలందరినీ 33 కోట్ల దేవతల్ని పూజ చేసిన వాళ్ళందరినీ పిలిస్తే వారు ఎవరు పలకలేదు. అసలు దేవుడు ఉన్నాడా లేడంటే యేసు ప్రభు నేనే దేవుని అన్నాడు. దైవ స్తోత్రం. హల్లెలూయా. ఈయన పిలిచే వింటాడు, పలుకుతాడు, చూస్తాడు, సాయం చేస్తాడు, రక్షిస్తాడు. దైవ స్తోత్రం. హల్లెలూయా. మేము కొలిచిన ఈనేటి కాదు, చూసేటి కాదు, మాట్లాడేది కాదు, నడిచేటి కాదు, మరి చేతులు ముట్టుకునేవి కాదు. కానీ అయితే అప్పుడు నేను అన్నాను, మాకు 33 కోట్ల దేవతలు ఉన్నారు, నువ్వు పాలెమోళ్ళకు అన్నాను అని మళ్ళీ అందరిని పిలిస్తే ఎవరు పలకలేదు. అసలు దేవుడు ఉండలేడంటే అప్పుడు యేసు ప్రభు నేనే దేవుని అన్నాడు. ఆ తర్వాత నువ్వే దేవుడు అయితే ప్రార్థన అని తెలియదు, మందిరం తెలియదు, ఏ పక్క తెలియదు, అడవిలోకి వెళ్ళిపోదాం అనుకున్నాను. అడవిలో మరి యేసు ప్రభు నన్ను కాపాడా అని నడవలేని పరిస్థితి. ఒంట్లో అయిపోయింది, ఇంట్లో అయిపోయింది, అంత అయిపోయింది. చివరి గడిలో వచ్చింది, ఏమంటారు, పరదేశీలము ప్రియులా ఎత్తే టైం వచ్చింది. ఎక్కడికి? బయటికి. ఆ టైన దేవుడు నన్ను దర్శించాడు. అందరి చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దర్శించినప్పుడు అడవికి వెళ్ళాల్సినవని అడవికి వెళ్ళకుండా ఊరు బయటికి వెళ్ళి
ఓ మాగల్లో కూర్చొని యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అనుకుంటున్నాను. ఒక గంట అన్న తర్వాత గంట ప్రార్థన రాదు కదా, గంట చెప్పిన తర్వాత లేస్టలకు నాకు ఎక్కలేని శక్తి వచ్చేసింది. ఆ తర్వాత నేను ఇంటికి వస్తుంటే నువ్వు అక్కడికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటే పాలెంలో మైక్ వినిపిస్తున్నది, అక్కడికి వెళ్ళమన్నాడు. వెళ్ళాను. తర్వాత ఎప్పుడన్నా వస్తే మిగతాది చెబుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేని బిడ్డలారా, నా సాక్ష్యం చాలది. శావలేకి వచ్చినాక నన్ను చంపేసి కొండలో వేయాలనుకున్నారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. అయినా దేవుడు కాపాడుతూ రక్షిస్తూ ఆదరిస్తూ బలపరిచాడు. సాక్ష్యము వాక్యము దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ ఒక్కసారి వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాము.